మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. మరి యొక్క పరిశుద్ధ దినాన్న ఇటు రీతిగా మనం కూడుకోవడానికి దేవాతి దేవుడు మరి నాకు అనుగ్రహించినటువంటి మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు నా అంశం ఏంటంటే ఆత్మీయుల కలయికలో గల శక్తి. ఆత్మీయులు కలుసుకోవడం వలన ఎలాంటి శక్తిని మనము పొందుకుంటాం? కలయిక అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఎవరైనా మన స్నేహితులు లేదా మన బంధువులు ఎవరైనా మనకు ఫోన్ చేసి పలానా చోట మనం కలుద్దాం, పలానా పరిస్థితుల మధ్య మనం కలుద్దాం, లేకపోతే పలానా చోటుకి మనం వెళ్దాం అని చెప్పినప్పుడు మనం ఆ వ్యక్తితో కలవడానికి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి మనం కలవడానికి ఇష్టపడతాం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక మంచి వ్యక్తి మనల్ని ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తిని కలుసుకోవడానికి మనం ఎంత బిజీగా ఉన్నా ఇష్టపడతాం. ఒక చెడ్డ వ్యక్తి మనకి ఆహ్వానాన్ని పలికినప్పుడు మనం కలుద్దాం రారా అని ఒక చెడు వ్యక్తి లేకపోతే లోక సంబంధమైన అలవాట్లు కలిగినటువంటి వ్యక్తి మనల్ని ఆహ్వానించినప్పుడు మనం ఆ వ్యక్తిని కలవడానికి కొంచెం సంశయిస్తాం. అవునా కాదండి? కాబట్టి ఈ కలయిక అనేది అందరితోనూ జరిగేది కాదు. ఏమంటే చాలాసార్లు మనం వింటూ ఉంటాం, పలానా వ్యక్తి అందరితో కలవడండి అని అంటూ ఉంటారు. లేకపోతే ఆయన అందరినీ కలుపుకుపోతాడండి. సో రెండు రకాల మనుషులు కూడా సమాజంలో ఉన్నారు. ఇప్పుడు రెండు నిజమే, అందరినీ కలుపుకుపోవడం నిజమే, అందరితోనే కలవకపోవడము కూడా నిజమే. కొన్ని పరిస్థితుల మధ్య కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అందరినీ కలుపుకుపోవాలి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అందరితో కలవకుండా ఉండడమే చాలా మంచిది. అంటే దుష్టునికి దూరంగా ఉండమని ప్రభు తెలియపరుస్తున్నటువంటి విధానం మనకు తెలుసు. బియ్యం తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకురండి, నేను వాకింగ్ చెప్పినప్పుడు పిల్లలు అటు ఇటు తిరగడం పరిగెట్టడం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నేను చెప్పాలనుకున్నటువంటి మాటలన్నీ పోతే వాళ్ళ ముందుకు రావడం, వెనక రావడం, తిరగడం, గొంతులేయడం, ఇది చాలా ఇబ్బంది. నేను వాకింగ్ చెప్పినప్పుడు ఇంకా అసలు ఎవరు కదలడానికి లేవడానికి వీలు లేదు, అనేక సార్లు చెప్పడానికి బాగోదు. కనుక ఈ కలయిక అనేది చాలా మరి ఉన్నతమైనటువంటిది. కాబట్టి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో అంత సునాయాసంగా కలవడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో అంత సులభతరం కాదు కలవడం. ఒకవేళ మనుషులు కలిసినప్పటికీ వారి మనసులు కలవడం వేరు. ఇక్కడ మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. మనుషులు కలిసేటువంటి విధానం ఉంది, మరియు మనసులు కలిసేటువంటి విధానం కూడా ఇక్కడ ఉంది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే లోకములో ఒక వ్యక్తిని మనం కలవడానికి, లోకములో ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళడానికి మనం ఎంతగానో ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఈరోజు నా అంశం ఏంటంటే ఆత్మీయుల కలయిక. ఏమండి, మనం అందరం దేహ సంబంధంగా ఏ బంధుత్వం లేదు మనకి. అంటే మనం అందరము దేహ సంబంధంగా ఏ విధమైనటువంటి సంబంధం లేని వాళ్ళం. కానీ ఒక రక్తం మనల్ని ఏం చేసిందంటే మీరు అందరూ ఒకటే అని మనకి నేర్పించింది. ఒక రక్తం మనల్ని అందరి పాపాలని ఒకేసారి కడిగి వేసింది. కనుక ఇప్పుడు మనం ఆత్మీయులమయ్యాం. అంటే దేహ సంబంధం కాదు, దేహాలకి సంబంధాలు లేవు. ఏమంటే దేహాలకి సంబంధం ఉంటే, రెండు దేహాలకు సంబంధం ఉంటే ఒక దేహం చనిపోతే ఇంకొక దేహం ఒంటరిదైపోద్ది. కానీ ఇప్పుడు ఆత్మీయుల మధ్య కలయిక ఇది, ఆత్మ సంబంధుల మధ్య బాంధవ్యం ఇది. కాబట్టి ఆత్మీయుల మధ్య ఉండేటువంటి కలయిక ఇది చాలా విశిష్టమైనది. కాబట్టి ఈరోజు ఆత్మీయులు కలవడం ద్వారా దానికి ఎలాంటి శక్తి ఉంది? ద పవర్ ఆఫ్ గ్యాదరింగ్ అని అన్నాడు బైబిల్లో, హెబ్రీ బైబిల్లో. ఏమండి, సమాజముగా కూడుకోవడం వలన, ఆత్మీయులు ఒక చోటకి పేర్చడం వలన
ఆత్మీయులందరూ ఒక చోటకి చేరిపోవడం వలన చాలా శక్తి అనేది ఆ ప్రాంతంలో ఉంటుంది. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూద్దాం. వెనక్కి అంటే మోషే కాలంలోనికి లేకపోతే ఇశ్రాయేలు కాలంలోనికి వెళ్ళి చూసినప్పుడు ఆ జనం లక్షల్లో ఉండేవారు. మనం ఇప్పుడు 100లో ఉన్నాం అంతే. ప్రభువుని ఆరాధించే వాళ్ళు లక్షల్లో ఉండేవాళ్ళు. 20 లక్షలు అంటే చిన్న విషయమా అండి? 20 లక్షలు అంటే చిన్న విషయమా? ఇశ్రాయేలు జనాంగం వారు ఐగుప్తు నుంచి వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళ కాల్బలం ఎంత? పిల్లలు ఆడోళ్ళని పక్కన పెడితే దాదాపు 20 లక్షల మంది. 6 లక్షల దగ్గర లెక్క పెట్టి ప్రారంభించినప్పుడు ఆ లెక్క ఎక్కడి వరకు తేలిందంటే సుమారు అనేసాడు. సుమారు 20 లక్షల మంది ప్రయాణమైనటువంటి సందర్భం అది. ఏమంటే వీళ్ళందరూ వాళ్ళు 20 లక్షల మంది ప్రయాణం చేస్తున్న ఒక గుంపు ఒక చోట, ఒక గుంపు ఒక చోట అలా నివాసం ఉండేటువంటి వారు కలిసి ప్రయాణం చేస్తుండేవారు. కానీ వీళ్ళందరూ ఒకే చోటకి ఎప్పుడు చేరేవారంటే ఏదైనా ఒక పండగ రావాలి. ఏమంటే ఏదైనా ఒక దేవుని పండగ రావాలి. ఏదైనా ఒక దేవుని పండగ వస్తేనే అప్పుడు వారు కలిసేవారు. దేవుణ్ణి ఆరాధించేటువంటి ఏదో ఒక ఆచార విధానం అక్కడ ఉండాలి. ఏదో ఒక పిలుపు ఇవ్వాలి. మోషే ప్రధాన యాజకుడు పిలుపు ఇవ్వాలి, నాయకుడు పిలుపు ఇవ్వాలి. ఇలా నాయకుడు పిలిపించినప్పుడు ఒక పండగ కానీ, ఒక ఆచారం కానీ, ఒక విధానం కానీ జరిగినప్పుడు కొమ్ము లాంటి ఒక బోరను వాళ్ళు ఊదడం జరిగేది. ఆ ఊదినప్పుడు మనమందరము కూడా ఒక్క చోటకి వెళ్ళాలి అని ఆ శబ్దానికి వారు ఏం చేసేవారంటే వారు అందరూ ఒక చోటుకు వచ్చేవారు. 20 లక్షల మంది ఒకే చోటుకి రావడం చిన్న విషయమా? అంటే పురాతన కాలంలో మనం ఇప్పుడు చదివినటువంటి లేవీకాండం 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు మన మూలవాక్యంగా మన సహోదరుడు చదివాడు. అది కానివ్వండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం కానివ్వండి, ఏదైనా ఒక పండగ ఉన్నదప్పుడు, ఏదైనా ఒక పండుగను ఆచరించడానికి, ఏదైనా దేవునికి బలి ఇవ్వడానికి, ఏదైనా ఒక పిలుపు అక్కడ నాయకుడి దగ్గర నుంచి ఒక బోర శబ్దము వినిపించినప్పుడు మాత్రమే వాళ్ళందరూ కలిసేవారు. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం కలుస్తున్నాం. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం ఒక అద్భుతమైన కలయికలోనికి వచ్చాం. ఏమండి, అద్భుతమైనటువంటి కలయికలో చాలా శక్తి ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఏమండి, దాదాపు సుమారు ఒక 10-15 ఏళ్ల క్రితం నుంచి ఒక రకమైనటువంటి ఒక పార్టీ ట్రెండింగ్లో ఉంది. ఏంటంటే పూర్వ విద్యార్థుల కలయిక. అంటే ఎప్పుడో చదువుకున్న విద్యార్థులు అందరూ కలిపి, ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు 10వ తరగతి, వాళ్ళు పెద్దోళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు పుట్టేశారు, మీసాల గడ్డలు పెరిగిపోయినాయి, రూపాలు మారిపోయినాయి. అందులో ఎవడో ఒకడు ఉంటాడు ఉల్లాసంగా ఉన్నవాడు, ఒరే మనం అందరం ఒకసారి కలుద్దాం, ఎలా ఉన్నామో ముఖముఖాలు చూసుకుందాం, నీవేం చేస్తున్నావు, నీ ఉద్యోగం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ కుటుంబం ఏంటి, నీ పిల్లలు ఎంతమంది, ఇలా మనం అందరం కలిసినప్పుడు అది చాలా బాగుంటుంది అని చెప్పి అపూర్వమైనటువంటి కలయిక అని ఒక టైటిల్ పెట్టి, పూర్వ విద్యార్థుల కలయిక అని టైటిల్ పెట్టి అందరికీ నాకు కబురు పంపించారు. చాలాసార్లు మా 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వాళ్ళు కబురు పంపించారు. అయితే నేను ఒకసారి కూడా వెళ్ళలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు ఆదివారం పెడుతున్నారు. వేరే ఏ రోజైనా పెట్టుకుంటారా నేను వస్తాను, కానీ ఆదివారం మాత్రం నేను రాలేనురా బాబు అంటే, లేదు మన వాళ్ళు అందరూ ఉద్యోగస్తులు కాబట్టి ఆదివారం కుదురుతుందన్నారు. ఆదివారం నువ్వు ₹1,00,000 ఇస్తానని నేను రానని చెప్పాను. అయితే అలాంటి కలయిక ఎవరు మిస్ అవ్వరు. ఎందుకంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం మన ఫ్రెండ్ ఎలా ఉన్నాడో చూడవచ్చు, ఏమంటే వాడి మొహం ఎలా ఉందో చూడవచ్చు, వాడి పరిస్థితి ఏంటో, వాడు ఏం చేస్తున్నాడో చూడవచ్చు. అంటే ఇంకా ఉదాహరణగా చెప్పాలి అంటే మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళ మధ్య ఉన్న ఆ కలయికలో చిన్నపిల్లలు అయిపోతాం. చిన్నప్పుడు మనం ఏం చేసుకునే వాళ్ళం, ఈ బెంచి మీద మనం కూర్చునే వాళ్ళం, ఈ చివరి బెంచి మందే, ఈ ముందున్న ఈ 2 బెంచి ఈ చోటు మందే, ఈ చెట్టు కింద కూర్చునే వాళ్ళం. ఆ కలయిక మనల్ని ఏం చేస్తుందంటే మనం వయసులో పెద్దవాళ్ళమైన మనల్ని చిన్నపిల్లలుగా మార్చేస్తుంది. ఎందుకంటే పూర్వపు విద్యార్థులు కదా. మరి మనం ఎప్పటి విద్యార్థులు? నిరంతర విద్యార్థులు. ఇది ఆత్మీయుల మధ్య జరిగే కలయిక. ఈ ఆత్మీయుల కలయికకు చాలా శక్తి ఉన్నది. ఇప్పుడు మనం చదువుదాం లేవీకాండము 23వ అధ్యాయము. లేవీకాండము 23వ అధ్యాయము మీరు చదివితే, మొదటి నుంచి చదివితే అక్కడ రాయబడినటువంటి మాట 3వ వచనము, 6 దినములు పని చేయవలెను,
వారము వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. ఆ దినం ఏ దినం అండి? పరిశుద్ధ సంఘపు దినము. అది పరిశుద్ధుల కలయిక, అది ఆత్మీయుల కలయిక. చదువుదామండి. పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని, ఏమంటే అందులో మీరు ఏ పని అయినానో. ఎంతమంది ఈరోజు దేవుని దినాన్ని పని మానేశారు? ఎంతమంది ఈరోజు దేవునితో కలుసుకోవడానికి, పూర్వ విద్యార్థుల కలయిక అంటే పని మానేసి వెళ్ళిపోతాం కదా. ఏదైనా వివాహ సంబంధమైన కలయిక అంటే చుట్టాలందరినీ చూస్తామని ఎంత పని ఉన్నా పక్కన పెట్టి వెళ్ళిపోతాం కదా. మరి ఆ కలయికకి ఎంతో ఉత్సాహాన్ని చూపించే మనం మరి ఇప్పుడు ఎవరితో కలుస్తాం? ఇక్కడ దేవునితో కలుస్తాం, ఆత్మీయులు కలుసుకుంటాం. 6 దినములు దేవుడు నీకు ఇచ్చినప్పుడు 7వ దినం ఎవరికి ఇవ్వాలి? ఎవరు మాట్లాడలేదండి? అది దేవునికి చెందింది. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు మీరు నివసించే మీ బ్రతుకు దినములంతా కూడా అది దేవునికి చెందిన రోజు మాత్రమే అని స్పష్టంగా వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఈరోజు ఆత్మీయుల కలయికలో ఉండే శక్తి చాలామందికి తెలియదు. ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాము అని అనుకుంటాం, కానీ ఆత్మీయులుగా మనం కలుసుకోవడంలో ఒక అతీతమైన శక్తి ఉన్నది, ఒక తెలియని శక్తి ఉన్నది, ఒక అంతర్గత శక్తి ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి అయస్కాంతం ఉందండి. అయస్కాంతానికి శక్తి ఉంటుంది, కనబడదు అది. కానీ 2 ధ్రువాలు దగ్గరికి వచ్చినప్పుడే అమ్మ బాబాయ్ దీనిలో శక్తి ఉన్నదని, ఇది ఆకర్షిస్తుందని వికర్షిస్తుందని తెలుస్తుంది. కరెంటు కూడా శక్తి ఉంది, దాన్ని ముట్టుకుంటేనే దానికి పవర్ ఉందని మనకు తెలుస్తుంది. చూసినంతకాలం దాని శక్తి మనకు తెలియదు. ప్రియులారా, మీరు గమనించండి, ఆత్మీయులు ఇప్పుడు మనం కూడుకున్నాం కాబట్టి ఇక్కడ చాలా శక్తి ఉంది. మనం వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ శక్తి ఉంటుందా? ఆత్మీయులు ఇక్కడ గోడలు మాత్రమే ఉంటాయి, కానీ ఆత్మీయులు కలిసినప్పుడు ఆ కలయికలో ఒక అతీతమైన శక్తి ఉంది. 7 లక్షణాలు చెప్తాను నేను ఈరోజు. ఆత్మీయులు కలుసుకోవడంలో ఎలాంటి శక్తి ఉన్నదో ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆత్మీయులు కలవడం ద్వారా జరిగే మొదటి పని ఏంటంటే దేవునిని భూమి మీదకి తీసుకురావచ్చు. ఏమండి, మొదటి మాట ఏంటండి? ఎవరు వస్తారన్నమాట భూమి మీదకి? దేవునిని భూమి మీదకి తీసుకుని రావచ్చు. ఆత్మీయులు కలిస్తే ఎవరిని దింపగలరు? చాలాసార్లు మనం అంటూ ఉంటాం, ఒరే మీ తాత దిగొచ్చిన నేను రానురా అంటాడు. అంతే కదా? మీ తాతలు చచ్చిపోయిన తాతలు దిగొచ్చినా నువ్వు రమ్మన్న చోటుకి నేను రాను. ఒక్కొక్కసారి పట్టుదల మనకు తీవ్రతరం అయిపోద్ది. మనం కొన్నిసార్లు చాలా పట్టుపడతాం కొన్ని విషయాల్లో. ఏమంటే కొన్ని విషయాలు చాలా తేలిగ్గా విడిచిపెడతాం, కొన్ని విషయాల్లో చాలా గట్టిగా పట్టుకుంటాం, కొన్ని విషయాల్లో పట్టుదల గట్టిగా ఉంటాం. అలాగే ఎవరైనా రమ్మన్నప్పుడు మీ తాతలు దిగి రావాలరా, నేను రావాలంటే, నేను ఇవ్వాలంటే మీ తాతలు దిగి రావాలరా అంటారు. మరి దేవుణ్ణి ఎవరు దించగలరు భూమి మీదకి? దేవుణ్ణి ఏ శక్తి దించగలదు? దేవుడికి ఏ తాగిలం పెట్టి, లేకపోతే దేవునికి ఏ విధమైనటువంటి రుణాన్ని ఇచ్చి, దేవుడికి ఏం చెప్పి తీసుకురాగలం? ఒక అధికారిని మన ఇంటికి తీసుకురావాలంటే, ఒక అధికారిని మన ప్రాంతానికి తీసుకురావాలంటే దానికి పెద్ద పెద్ద నాయకులను కలవాలి, వాళ్ళని బతిమాలుకోవాలి, వాళ్ళ దగ్గర మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళ ఖాళీ ఉందో లేదో చూసుకోవాలి. అంత సమయాన్ని వెచ్చించిన ఆ పెద్ద మనిషి వచ్చి ఒక్క నిమిషం కూడా నిలబడకుండా వెళ్ళిపోతాడు. కానీ దేవుడితో కలవడానికి మనం వచ్చినప్పుడు అది ఆత్మీయులు కలయకుండే మొట్టమొదటి శక్తి ఏంటంటే దేవునిని భూమి మీదకి తీసుకొని రాగలిగిన శక్తి మన కలయికకు ఉంది. వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, నిర్గమాకాండము 19వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే 10, 11 వచనాలు చదువుతున్నాను. నిర్గమాకాండం 19వ అధ్యాయము 10, 11 వచనాలు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. ఏమంటే ఎలా ఉండాలట?
సిద్ధంగా ఉండాలట. తర్వాత అంటున్నాడు, మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదకి దిగివచ్చును. ఏమంటే ప్రజలు కలిసినప్పుడే దేవుడు భూమి మీదకి దిగారు. తన ఆత్మీయులు కలిసినప్పుడే, తన ఆత్మీయులు కలయిక ద్వారా దేవుడు భూమి మీదకి దిగినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ఆత్మీయులు కలయికలో ఉండే శక్తి ఏంటో తెలుసా? పరలోకమందు ఆసీనుడైన ప్రభువుని మనం ఎక్కడికి తీసుకురావచ్చు? భూమి మీదకి. అందుకే కదా యేసుప్రభువు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త మనందరికి తెలిసిన మాట అది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఇలా మనం చదవచ్చు. అందరికీ తెలిసిన మాట. ఎలాగనగా, ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో, కలయిక ఎక్కడైతే ఆత్మీయులు కలుసుకుంటారో, ఎక్కడైతే కనీసం ఇద్దరు లేదా కనీసం ముగ్గురు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. ఏదైనా ఒక పెద్ద నాయకుడిని పిలిచామనుకో, జనాలు ఎంతమంది ఉంటారు? ఓ 300-400 మంది ఉంటేనే కానీ నేను ఆ కార్యక్రమానికి రాను. ఏమంటే ఈ మధ్యలో సేవకులు కూడా అలాగే తయారయ్యారు. ఎవరైనా సువార్తకుండి, అయ్యా మీరు మా చర్చిలో వాక్యం చెప్పడానికి రావాలండి అని అంటే, వాళ్ళు అంటారు, మీ చర్చిలో జనం ఎంతమంది? కనీసం ఒక 200 మంది ఉంటేనే కానీ నన్ను పిలవకు, నేను రాను. ఈ మధ్యలో ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీరు వాక్యం చెప్పడానికి రావాలి, మా చర్చిలో 20 మందే ఉంటారు, మీరు వస్తారా అని అడిగాడు. 20 మంది కాదు, ఇద్దరున్నా వస్తాను. 20 మంది ఉన్నా అదే ప్రసంగం, ఇద్దరున్నా అదే ప్రసంగం, 200 మంది ఉన్న అదే ప్రసంగం, 2000 మంది ఉన్నా అదే ప్రసంగం. కాబట్టి జనాలను బట్టి వెళ్ళే సేవకులు ఉన్నారు, జనసంఖ్యని బట్టి వచ్చే నాయకులు ఉన్నారు. కానీ పరలోకం నుంచి భూమి మీదకి ప్రభు ఇద్దరు ఉంటే వస్తానంటున్నాడు. ఏమంటే ఇద్దరు కలిస్తే చాలు, శుద్ధ హృదయంతో, ఆత్మీయమైన హృదయంతో ఇద్దరు కలిస్తే చాలు, నేను మీ మధ్య ఉంటానని ఆయన చెప్తున్నాడు. ఆత్మీయుల కలకలు ఉండేటువంటి ఆ శక్తి ఏంటో చెప్పమంటారా? దేవునిని భూమి మీదకి దించవచ్చును. రెండవ మాట చూద్దాం. ఆత్మీయులు కలయిక ద్వారా, ఆత్మీయుల కలయికలో రెండవ శక్తి ఏంటంటే మనల్ని ఆయన సంబంధీకులుగా మార్చుకుంటాడు. మనకు భూమి మీద చాలా సంబంధాలు ఉన్నాయా లేదా అండి? అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, భర్త, భార్య, మేనమామ, మేనల్లుడు, వేలు విడిచిన అల్లుడు, రకరకాల బంధుత్వాలు ఉన్నాయి, మనకి రకరకాల సంబంధాలు ఉన్నాయి. ఏమండి మనం ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నా రక్త సంబంధం అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు నేను అంటాను తల్లి అమ్మగారిని, అమ్మగారు మీరు నా రక్త సంబంధం అంటారు, ఒప్పుకుంటారా? నీకు నాకు రక్త సంబంధం పెట్టి నువ్వు పాస్ట్ గారు నేను విశ్వాసిని అంటారా లేదా? అంటే మనం ఆత్మీయులు మాత్రమే, రక్త సంబంధం కాదు. నా ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం వేరు, మీ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం వేరు, రక్తం ఒకటే, భేదాలే ఉన్నాయి మనకి. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మీరు గమనించండి, దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఆ కలయికలో ఉండే శక్తి ఏంటో తెలుసా? మనం అందరము కూడా ఒకే విధమైన సంబంధికలో, మనం అందరము ఒకే రక్తాన్ని మనం ఒకే శరీరాన్ని భుజిస్తున్నాం, ఒకే రక్తాన్ని తాగుతున్నాం, మనకి ఏ భేదము కూడా లేదు. ఏమండి ఈ కలయిక ఏం చేయగలదంటే మనమందరము కూడా రక్త సంబంధీకులుగా మార్చగలదు, మనమందరమును దైవ సంబంధీకులుగా మార్చగలదు. ఏమంటే లోకంలో చాలా బంధాలు తెగిపోతాయి, రోజులు గడిచే కొద్దీ, మనుషుల మనసులు మార్చే కొద్దీ చాలామంది త్వరగా స్నేహితులు అవుతూ ఉంటారు, త్వరగా శత్రువులు అయిపోతూ ఉంటారు. కొంతమంది వీడి జీవితకాలం నాతో స్నేహంగా ఉంటాడు అనుకుంటాం, కానీ వాడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి వాడు దారి వాడు చూసుకుంటాడు. అబ్బాయి వీడు స్థిరుడు కాదనుకుంటాం, వాడు శాశ్వత కాలం మనతోనే ఉంటాడు. చాలా బంధాలు ఈ భూమి మీద మనిషిని వదిలిపోతాయి. ఏమంటే చనిపోయిన తర్వాత తల్లికి బిడ్డ ఉండదు, బిడ్డకి తల్లి ఉండడు, అన్నకు తమ్ముడు ఉండడు. బతుకున్నప్పుడే నా తమ్ముడు అంటాడు, బతుకున్నప్పుడే మా నాన్న అంటాం, బతుకుంటేనే మా అమ్మ అంటాం, బతుకుంటేనే ఇదిగో మా యొక్క బంధువు అంటాం. కానీ చనిపోయిన తర్వాత
ఏమండి ఆ శవం దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇంకో మా బంధువు మా మేనమామ భూమిలో ఉన్నాడండి అంట. అక్కడికి వెళ్ళడానికి మనకు భయం కదా. అక్కడికి వెళ్ళడానికి భయం, చనిపోయిన వాళ్ళు కూడా మనం బంధం కలుపుకోవడానికి భయం. ఏమండి ఈ లోపల ఉన్నవాడు మా మేనమామండి, ఈ లోపల ఉన్నవాడు అండి, ఇదిగో మా నాన్నండి అన్నారు కూడా భయం. ఎందుకంటే తెలుసా, లోపల ఉన్నవాడు మనల్ని కానీ లోపల రమ్మంటాడేమోనని. అక్కడికి వెళ్ళి మనం ఏమంటామంటే అస్సలు మాట్లాడడం. బంధాలు తెగిపోతాయి. ఈ భూమి మీద బంధాలు శాశ్వతం కాదు, కానీ ఆత్మబంధం మాత్రం చెప్పండి ఎప్పటికీ శాశ్వతమే. కాబట్టి ఆత్మీయుల కలయికలో ఉండేటువంటి మొట్టమొదటి శక్తి ఏంటంటే ప్రభువుని భూమి మీదకి మనము తీసుకుని రావచ్చు. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనతో ఉన్నాడా లేదంటే ప్రభు మనతో ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పారు, ఇద్దరున్నా నేను మీ మధ్య ఉంటానన్నారు. మనం 2-3 కంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభు మనతో. ఇప్పుడు మనము ప్రభువుతో కలిసి ఉన్నాం. రెండవదిగా ఈ ఆత్మీయ కలయికలో ఉండేటువంటి రెండవ శక్తి ఏంటంటే ఈ ఆత్మీయ కలయిక మనందరినీ ఏకబంధువుల్ని చేస్తుంది. వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. యేసు ప్రభువారు ఇలా అన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, యేసుప్రభు అంటున్నారండి, క్రిందివారు పైవారేటి? ఇలాంటి మాటలు మనం కూడా అంటాం. ఒరే నువ్వు కిందోడురా, నేను పైన ఉండరా, నేను డబ్బు ఉన్నవాడు నువ్వు డబ్బు లేనోడురా, నేను బలం ఉన్నవాడు నువ్వు బలహీనుడురా, ఇది మనం వాడుతూ ఉంటాం. యేసుప్రభు చెప్పింది ఆ క్రింద కాదు. మనం ఎదుటివారిని తక్కువ చేసి నువ్వు కిందటోడురా అంటాం కదా, ఆ కింద కాదు. మీరు భూమికి చెందినవారని అర్థం, ఈ లోక సంబంధులని అర్థం. నేను పైవాడనంటే పరలోకానికి చెందినవాడనని అర్థం. యేసుప్రభు వారు అంటున్నారు యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఏమంటే చూసారా, లోకానికి ఒక బంధం ఉంది, లోకంలో ఒక ఆకర్షణ ఉంది, అది మనల్ని లాగుతూ ఉంటుంది. అయితే పరలోకంలో కూడా ఒక బంధం ఉంది, అది కూడా మనల్ని లాగుతూ ఉంటుంది. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు, భూ సంబంధమైన వాటిని చూడక నేను ఏటిని చూస్తున్నాను, పైనున్న వాటిని చూస్తున్నాను. మనం కింద ఉన్నప్పటికీ మనం దేనికి ఆకర్షించబడాలి? పైనున్నటువంటి దేవునికి మరొక వాక్యాన్ని మీరు చూడగలిగితే లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు ఇలా అన్నారు, అన్యాయస్తుడైన ఈ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వాని యజమానుడు వారిని విని వారిని మెచ్చుకునేను. వెలుగు సంబంధులు కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఏమంటే వెలుగు సంబంధులు, వెలుగు కుమారులు, దైవ కుమారులు, ఏమంటే ఆ వెలుగు సంబంధులు ఉన్నారట, లోక సంబంధులు కూడా ఉన్నారట. అంటే దాని ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో ఆత్మీయుల కంటే లోకంలో ఉన్న వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఈ వెలుగు సంబంధులు తెలివిగా జీవించడం, తెలివిగా బ్రతకడం తెలియడం లేదు. వారు లోకంలో ఉన్నటువంటి బంధాలే శాశ్వతమని అనుకుంటున్నారు. ఏమంటే లోకంలో ఉండే బంధాలు శాశ్వతమా? ఎప్పటికీ కాదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని కూడా చదివినప్పుడు, యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివినప్పుడు 12:36లో యేసు ప్రభువు వారు ఇలా అన్నారు, మీరు వెలుగు సంబంధులవనట్లు. ఏమండి ఏమవ్వాలి? మీరు వెలుగుకి కుమారులు అవ్వాలి, వెలుగుకు చెందినవారు అవ్వాలి. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. ప్రభువుతో బంధాన్ని పెంచుకోవడం అని చెప్తున్నాడు ఆయన. మీరు లోకస్తులతో కాదు బంధం పెంచుకోవడం, ఎవరితో? ప్రభువుతో బంధాన్ని ఎక్కువ పెంచుకోండి అని చెప్తున్నాడు. ఏమంటే ప్రభువుతో ఎక్కువ బంధాన్ని పెంచుకోవాలంటే సమయం ఎక్కువ ఎవరితో వాడాలి? మనం ప్రభువుతోనే ఉండాలి. మనం ఆలోచించండి, ఎక్కువ సమయం లోకంతో ఉంటున్నామా, ఎక్కువ సమయం ప్రభువుతో ఉంటున్నామా? చెప్పండి. లోకంతోనే ఉంటున్నాం. ప్రభువుతో ఎప్పుడు ఉంటున్నాం?
ఆదివారం ఉంటున్నాం. అది కూడా ఎప్పుడు ఉంటున్నాం? నేను ప్రసంగం చెప్పినప్పుడు 4 పాయింట్లు వచ్చే వాళ్ళు ఒకరు, 3 పాయింట్లు వచ్చే వాళ్ళు ఒకరు, ఏమండి చివరిన 6 పాయింట్లు వచ్చిన వాళ్ళు ఒకరు. ఈ మాట్లాడిన తర్వాత ఇంకెందుకు వచ్చిందిలే మళ్ళీ 6 పాయింట్ 4 పాయింట్ అంటున్నాడు వెనక్కి తిరిగిపోదాం అనుకునేవాళ్ళు మరొకరు. కానీ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ప్రసంగం ప్రారంభించక ముందే వచ్చి ఇక్కడ దేవుడిని ఆరాధన చేస్తూ కూర్చున్నవారు మరొకరు. అంటే ఇది నేను విమర్శించడం కోసం చెప్పట్లేదు, కానీ మనం దేవుడికి ఇచ్చే సమయంలో కూడా తగ్గిపోతున్నాం. ఆ ఆదివారం దేవునికి ఇస్తున్నాం సమయం అంటున్నాం, కానీ అది కూడా సమయానికి రాలేక ఆ సమయం కూడా తగ్గించిపోతున్నాం, మనం వినియోగించుకోలేకపోతున్నాం. ఇంకా సూటిగా మీకు చెప్పాలంటే మనకంటే ప్రభు ముందు వచ్చి అక్కడ కూర్చున్నారు, కానీ మనం రావడం లేదు. పెద్ద రాజకీయ నాయకుడిని పిలిచామండి. రాజకీయ నాయకుడు 10 గంటలకు వస్తున్నాడు అనుకో, ఊర్లో అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది? పలానా ఆయన 7:30కు వస్తున్నాడు, పలానా ఆయన 7:30కు వస్తున్నాడు. 7:30 కంటే పల్లెల్లో పువ్వులు అట్టుకుని మనం రోడ్లు ఎక్కేస్తాం. ఎందుకు? ఆయన 10 గంటలకు వస్తాడు, కానీ జనాలు ఎన్ని గంటలకు రావాలి? 7:30 అంటే మన లెక్క ఎలాగేస్తారంటే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి వీళ్ళు 7:30 చెప్పారంటే ఆ నాయకుడు ఎన్ని గంటలకు వస్తున్నాడు? 8:30కు వస్తున్నాడు. తప్పితే 9కు వస్తాడనమాట. నీకు తెలియని విషయం 11 గంటలకు వస్తాడు. అప్పుడు దాకా ఎండలో నిలబడి ఆ పల్లవులో పువ్వులు అట్టుకుని ఉంటాం. అయితే ఒక లోకములో ఒక అధికారి గురించి ఇంత వేచి చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఎవరు ఎదురు చూస్తున్నారు సంఘంలో? అయ్యో ఇంకా రాలేదేంటి? నేను రాలేదనుకోండి, ఏంటి బోధకుడే రాలేదు, ఇంకా బోధకుడు రాలేదేంటి? ఆదివారం తలుపులు తీసేసి నేను ఇంకా చెప్పే సుధీర్ గారే రాలేదేంటి అనుకుంటాడు ప్రభు ఇక్కడ నేను రాకపోతే. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కలయికలో బంధుత్వానికి మనం ఆత్మ సంబంధమైన బంధుత్వానికి ఎంత విలువిస్తున్నాం. 2 మాటలు చెప్పాను ఆయన. ఆత్మీయుల కలయికలో గల శక్తి. ఏమంటే ఆత్మీయులు కలయిక ద్వారా మొదటిగా దేవుని భూమి మీదకి తీసుకుని రావచ్చును. రెండవదిగా మనము ఆత్మ సంబంధులుగా మార్చబడవచ్చును. మూడవదిగా మనము ఒంటరిగా లేము అనడానికి సాదృశ్యం. ఏమంటే మన కలయికలో ఉండేటువంటి శక్తి ఏంటో తెలుసా? నీవు ఒంటరి వాడవు కావు, నీవు ఒంటరి దానవు కావు అని గ్రహించడానికి కలయిక. ఊరుకోండి, నేను ఒంటరి ఉండేటండి, నా ముందు 3 పుట్టారు, నా వెనకాల 3 పుట్టారంటే వాళ్ళే నీ శత్రువులు. ఏమండి ఎవరు? నాకు ఇంతమంది బంధువులు ఉన్నారండి, నాకు చాలామంది బంధువులు ఉన్నారండి అని అనుకుంటున్నావా? ఏమండి ఎంతమంది ఉన్నా నీవు ఒంటరి వాడవే. ఈ లోకంలోనికి ఒంటరిగా వచ్చావు చెప్పండి? ఒంటరికి వెళ్ళిపోతే ఏమీ తీసుకొని రాలేదు, మరియు ఏమీను మనము ఈ లోకంలో నుంచి వెలుపలికి తీసుకొని పోలేము. కాబట్టి నాకు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు అని ఎవ్వరు అనుకోండి. ఉంటే సంతోషమే, వాళ్ళంతా అనుకోనకుంటే సంతోషమే, కానీ మంచిగా ఉంటే సంతోషమే. అయితే వాళ్ళు కూడా శాశ్వతం. నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు, మనం ఎప్పటికీ కూడా ఒంటరి వారమే. మనం ఈ భూమి మీద ఒంటరి వారమే. అయితే ఆత్మీయుల కలయిక ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు ఒంటరి వాడవు కాదు. ఒంటరితనం చేసే కొన్ని పరిస్థితులు చెప్తానండి. సమస్యలు మనల్ని ఒంటరితనం చేస్తాయి, కష్టాలు మనల్ని అందరూ ఉన్న కష్టాలు మనల్ని ఒంటరి వాళ్ళు చేస్తాయి, చీకటిలోకి నెట్టేస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు మనల్ని ఒంటరి వాళ్ళు చేస్తాయి, అనారోగ్యాలు మనల్ని ఒంటరి వారిని చేస్తాయి. మనకి ఏదైనా మరణకరమైన రోగం వచ్చిందనుకోండి, మనల్ని ఎవడు చూడ గదులు పడేసి తలుపులు వేసేసి జైల్లో ఓడికి ఏదో భోజనం పడేసినట్లు గెంటుతారు మన బంధువులే. ఏమన్నా మన కడుపును పుట్టిన పిల్లలే. ఒకవేళ మనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మన కడుపును పుట్టిన పిల్లలే వాళ్ళు దూరంగా ఉంటారు. నీకు తెలుసు కదమ్మా పరిస్థితి, నీ రోగం ఎలాంటిదో, నీ దగ్గరకు వస్తే నాకు ప్రాణాపాయం, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను. రోగము మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తుంది, ఆర్థిక ఇబ్బందులు మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తాయి, అనేక పర్యాయములు మనుషుల చేతిలో మోసపోవడం మనల్ని ఒంటరితనానికి గురి చేస్తాయి. అలాంటి సమయంలో ఇక్కడ నీ కోసం ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. నువ్వు ఒంటరిదానవు కావు, నీవు ఒంటరివాడవు కావు. ఆత్మీయుల కలయికలో ఉండేటువంటి 3వ శక్తివంతమైన గుణం ఏంటి తెలుసా? నేను నిన్ను విడువను, తల్లి అయినా ఆయనను మరుచునేమో,
తండ్రి అయినను విడిచునేమో కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయను. ఈ కలయిక మనం ఒంటరి వారము కాదు అనడానికి ఒక సాదృశ్యం. నేను ఒంటిగా లేను అనడానికి ఒక సాదృశ్యం. నాకెవరు లేరు అనడానికి. అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉంది, దిక్కు లేనోడికి ఎవరు దిక్కు? దేవుడి దిక్కు అయితే వాడు దిక్కు లేనాడు అక్కడ అవుతాడు. అదే పాయింటే కదండి. దిక్కు లేనోడికి దేవుడి దిక్కు అంటున్నాడు. మనుషుల దిక్కు అయితేనే చిన్న దిక్కు, మరి దేవుడి దిక్కు అయితే పెద్ద దిక్కు. ఆడెందుకు? ఆడు చాలా బలవంతుడు అన్నమాట. కనుక ఆత్మీయుల కలయిక మొదటిగా దేవుణ్ణి భూమి మీదకి తీసుకుని వచ్చేంత శక్తి ఉంది. రెండవది ఆత్మీయుల కలయికకు చెప్పాలి, రెండవ మాట మనల్ని ఒకే బంధువులుగా మార్చే శక్తి ఉంది. మూడవదిగా ఈ ఆత్మీయుల కలయిక మనము ఒంటరిగా లేము అని మనల్ని బలపరుస్తుంది. నీవు ఒంటరి వాడు కాదు అని బలపరుస్తుంది. వాక్యాన్ని మనము చూడగలిగినప్పుడు కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట మనం వాడచ్చు. ఏమని రాయబడి ఉందో మీరు గమనించండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను. ఏమంటే కీర్తనకారుడు ఎంత చక్కటి మాట ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా. దావీదండి మహారాజైన, 8 మంది పిల్లలున్న, ఒక రాజ్య పాలకుడైన, జ్ఞానవంతుడైన, అందగాడైన, సమస్త సౌకర్యాలు ఉన్న రాజ్యాధినేత అయిన ఒంటరితనాన్ని అనుభవించాడు లేదా? గుహలలో ఒంటరితనాన్ని అనుభవించాడు. అలాంటిదప్పుడు ఎవరి కలయికకి ఇష్టపడ్డాడు? దేవునితో కలుసుకున్నాడు. దేవా నేను నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. ఆ కీర్తనలో అర్థం ఏంటో తెలుసా అండి? గుహకు అటువైపు ఇటువైపు శత్రువులు మోహరించారు. ఇటు వెళ్ళినా చంపేస్తారు, అటు వెళ్ళినా చంపేస్తారు. ఏమంటే చీకటిలో ఉన్నాడు. ఏమంటే ఏదైనా సమస్య ఉంటే ప్రశాంతంగా నిద్రపోగలవా? చెప్పండి, ప్రశాంతంగా నిద్రపడుతుందండి? ఒక కష్టం వచ్చింది, మనకి ఒక ఇబ్బంది వచ్చింది, నిద్రపడద్దా? కానీ నేను హ్యాపీగా పడుకుంటాను అంటున్నాడు. ఏ కారణం చేత? నువ్వు ఉన్నావు కదా నాకు, నన్ను ఒంటరిగా నీవు వదలవు కదా. ఏమంటున్నాడు? ప్రభువా యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఆనందము, బాధ, జాయ్ అండ్ సారో అనేటువంటి పదాలు ఉన్నాయి. ఆనందం, ఎక్కువ ఆనందం, ఎక్కువ బాధ. ఈ పరిస్థితుల మధ్య ఒంటరితనం అనేది చాలా బలమైనదండి. ఒంటరితనము చాలా శక్తివంతమైనది. అది మనల్ని చీకటిలోనికి తీసుకెళ్ళిపోవచ్చు, లేదా మొండివాడిగానైనా మనల్ని. ఎందుకు అలా మొండోడైపోయాడంటే ఒంటరిగా ఉండి 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 వాడు అలా మొండోడైపోయాడండి. చీకట్లో ఉండి 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 వాడు అలా దారి తప్పిపోయాడండి అంటాం. ఒంటరితనము భయంకరమైన స్థితిలో తీసుకెళ్ళిపోద్ది. అయితే ప్రభు అంటున్నాడు, ఆత్మీయంగా నువ్వు కలిస్తే నువ్వు ఒంటరిదానివి కాదు అని ఇక్కడ నువ్వు నేర్చుకోగలవు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము 7, 8 వచనాలు మనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడుతుంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 7, 8 వచనాలు. సొలొమోను అంటాడు, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను, ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. భూమి కింద వ్యర్థమైంది ఏదైనా ఉందంటే ఒక్కడే ఉన్నాడట. ఒంటరిగా ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. ఎంత సంపాదించినా వాడికి హ్యాపీ ఉండదు. అతడు సుఖమనున్నది నేను ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకున్నాడు. నేను ఎందుకు ఇంత తంటాలు పడుతున్నాననేటువంటి ఆలోచన కూడా ఉండదట. అయితే ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును. అయితే ప్రియులారా మీరు గమనించండి, ఒంటరితనములో నీకు ఎవరు తోడుగా ఉన్నారు? ప్రభువు తోడుగా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనములో
మనందరికీ తెలిసినటువంటి మాట 60:22, వారిలో ఒంటరి అయినవాడు ఒక్కడే అనుకోకండి, కనబడేవాడు ఒక్కడే అనుకోకండి. వెనకాల వేల మంది ఉంటారు, కదపక ఒక్కడే కనబడతాడు. అంతే కదండి. వాడు ఏం చేయగలడు? వాడు ఒక్కడిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు అనుకోకండి. ఆ ఒక్కడి వెనకాల గొప్ప శక్తి ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అంటున్నాడు, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అవుతాడు. ఎవరు చేస్తారండి? ఒక్కడిని 1000 మందిగా మార్చే శక్తి ఎవడికొంది? మనిషి ఏమైనా చేయగలడా? వాడు వెనకాల 10 మంది నిలబడాలంటే వాడికి ఇన్ని డబ్బులు ఇవ్వాలి, అంత ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినా రాడంటారా? వెళ్ళిపోతాడంటారా? మరి చెప్తారు మీరు. ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతాడంటారా? బాగుంది. నిజమే. అయ్యి వాస్తవాలే. అయితే ప్రభు చెప్తున్నాడు, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు. వీడెందుకు పనిచేయడండి? ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును ఒక్కడిని 1000 మంది నేను చేస్తాను. ఎన్నిక లేని వాడిని బలవంతుడిగా నేను చేస్తాను. ఏమంటే దేవుడితో నువ్వు కలిసినప్పుడు ఒంటరిగా లేవు అనడానికి సాదృశ్యం. 3 విషయాలు చెప్పాను. ఈరోజు నా అంశం ఆత్మీయుల కలయికలో కలిగిన శక్తి. ఆత్మీయుల కలయిక ఏం చేయగలదు? మొదటిగా దేవుణ్ణి భూమి మీద నుంచి క్రిందికి దించగలదు. రెండవదిగా ఆత్మీయుల కలయిక ఏం చేయగలదు? మనం అందరినీ ఒకే బంధువులుగా మార్చగలదు. మూడవదిగా ఆత్మీయుల కలయిక ఏం చేయగలదు? నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పగలదు. నాలుగవదిగా ఆత్మీయుల కలయిక ఏం చేయగలదంటే అనేకులకు సత్కార్యాలు చేయగలదు, ప్రేమను చూపగలదు. ప్రేమ మరియు సత్కార్యములు. దేవుని ప్రేమ నేర్చుకుంటాం. దేవుని ప్రేమ సత్కార్యములను మన సహోదరులను ప్రేరేపించడం, బలపరచడాన్ని నేర్చుకుంటాం. వాక్యాన్ని మనం చూద్దాం. ప్రేమ మరియు సత్కార్యము చేయుటకు ప్రేరేపిస్తుంది. ప్రేమను చూపించడం నేర్పిస్తుంది కలయిక. సత్కార్యం చేయడం నేర్పిస్తుంది, మంచి పనులు చేయడం నేర్పిస్తుంది ఈ కలయిక. ఏమంటే ఆత్మీయుల కలయికలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? ప్రేమను చూపించాలి ఎదుటివారికి అని నేర్పిస్తుంది. సత్కార్యాలు చెయ్యాలి అని, ఎదుటివారికి సత్కార్యాలు చెయ్యాలి అని నేర్పిస్తుంది. వాక్యాన్ని మనం చూడగలిగినప్పుడు కొలసలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నా సమయాన్ని పాటిస్తానండి. నేను సమయాన్ని చూసుకుంటున్నాను. నేను నా సమయాన్ని పాటించే ముందుకు వెళ్తాను. టైంకి ప్రారంభించాను, టైంకి ముగిస్తాను. ఎన్నో అధ్యాయం అన్నానండి? కొలసలు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము, కొలసలు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో అపోజినటువంటి పౌలు కొలసి సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మాట అన్నాడు. అక్కడ దేవుని ప్రేమ అనేకులకు కనబరచడం. ఏమంటే దేవుని కలయిక ఆత్మీయులు కలిసినప్పుడు సత్కార్యాలు చేయడానికి, ప్రేమను పంచడానికి ముందుకు వస్తారు అనడానికి ఒక అద్భుతమైన రుజువు చెప్తున్నాడు. ఏమంటే నేను 9వ వచనం నుంచి చదువుతున్నాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినినాడు నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. చూసారండి, మేము అంటే అందులో ఎవరున్నారు? ఆత్మీయులు అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను అన్నానంటే ఒక్కడనే అర్థం. మేము అంటే అక్కడ ఒక సంఘం ఉంది, ఆత్మీయులు ఉన్నారు, ఆత్మీయులు కలిసి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారట? మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణమునుగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగడు వలనను మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవునిని బతిమాలుకొనుచున్నాము. మేము అని మొదలెట్టి అవచ్చును, దేవుని మీకోసం దేవుణ్ణి బతిమాలుకొనుచున్నాము అంటున్నాడు.
ఈ కలయిక ఏం చేయగలదంటే ఎదుటివారికి ప్రేమను పంచడానికి, ఎదుటివారికి సత్కార్యాలు చేయడానికి, ఎదుటివారిని ప్రేరేపించడానికి, మన సహోదరుల ఆత్మీయులను బలపరచడానికి పురిగొల్పుతుందండి. అదే ఇంటికాడ ఉంటే మనం ఇది చేయగలమా? దేవునితో కలవకపోతే ఇది చేయగలమా? మరొక వచనాన్ని మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందును. ఏమని చూసారా? ఇదిగో మనము ఒక సత్కార్యము చేశామనుకోండి, దానికి ఫలం ఎవరిస్తారు? మనకి ప్రభువు ఇస్తాడండి. ఒక మంచి పని చేసామండి, ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎదుటివారి దగ్గర ఏది ఆశించకూడదు. మీకు ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? ఎదుటివాని యొద్ద నుంచి తీసుకోవడంలో ఉండే ఆనందం కంటే ఎదుటివాడికి ఇచ్చినప్పుడు ఉండే ఆనందం చాలా గొప్పది. మీరు ఎప్పుడైనా దీన్ని ఒకవేళ మీరు అనుభవపూర్వకంగా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఎవరైనా ఏదైనా ఇస్తున్నారనుకోండి, ఉచితంగా తీసుకోండి. ఆ తీసుకున్నప్పుడు మీ హృదయం చాలా బాగుంటుంది. ఉచితంగా తీసుకున్నాను, ఇది చాలా బాగుంది అనుకుంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు కలిగింది ఏదైనా లేని వారికి, ఎదుటివానికి ఇవ్వండి. ఆ సంతోషం ఎలా ఉంటుందో మీరు చూడండి. ఎదుటివాని వద్ద నుంచి తీసుకున్న సంతోషం కంటే ఇవ్వడంలో ఉండే సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఇవ్వడం నేర్చుకున్నవాడే తెలుస్తుంది తప్ప, ఏమంటే సత్కార్యం చేయడం నేర్చుకున్న వాడికి మాత్రమే ఆ ఆనందంలో ఉన్నటువంటి ఆ అనుభవం, అందులో ఉండేటువంటి తీపి గుణం, అందులో ఉండేటువంటి హృదయ ఆనందం, హృదయంలో వచ్చే ఆనందం, అది ఇచ్చిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, ఇచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట, ఏమంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. వాక్యం రాయబడుతుంది. మరొక వచనాన్ని మనం చూడగలిగినప్పుడు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడండి. ఏమంటే ఆత్మీయులు కలిసినప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తారు? ప్రేమను ఎలా పంచాలి, సత్కార్యాన్ని ఎలా చేయాలి, ఏ విధమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి అని మనం నేర్చుకొనవచ్చు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము, ఈ వచనం కూడా చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివినప్పుడు, యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదివినప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంది. మీరు అని అన్నారు. మీరు అంటే అక్కడ ఆత్మీయులు కలిసినటువంటి వారు. 4 విషయాలు ముగించానండి. ఆత్మీయుల కలయికలో గల శక్తిని మనం చూస్తున్నాం. ఆత్మీయులు కలిసి ఉండడం ద్వారా వచ్చేటువంటి శక్తి ఎలాంటిది? ఆత్మీయులు కలయిక ద్వారా, ఆత్మీయులు కలుసుకోవడం వల్ల వచ్చేటువంటి శక్తి ఎలాంటిది? మొదటిగా దేవునిని భూమి మీదకి తీసుకుని రావచ్చును. రెండవదిగా ఆత్మీయుల కలయిక మనందరినీ ఏక సంబంధులుగా చేయగలదు. మూడవదిగా ఆత్మీయుల కలయిక మనము ఒంటరి వారము కాము అని మనకి భరోసా ఇస్తుంది. నాలుగవదిగా ఆత్మీయుల కలయిక మనం ఎదుటివారికి ప్రేమ మరియు సత్కార్యములను చేయుటలో ప్రేరేపిస్తుంది. అది మనల్ని పురిగొల్పుతుంది. 5వ మాట చూద్దాం. ఆత్మీయుల కలయిక ఆధ్యాత్మిక బోధ మరియు ధ్యానము కొరకు. ఏమండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ కలుసుకోవడం వల్ల ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఏమండి, ఈ కలయిక మనకి బోధిస్తుంది, బోధన నేర్పుతుంది. ఏమండి, మనకి బోధ అవసరమా కాదా చెప్పండి? దేవుని యొక్క బోధ అవసరమా కాదా? బైబిల్ ఉంది కదండి, ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుకుంటానండి, అది సరిపోద్దండి, ఏం పర్వాలేదని అనుకోవచ్చా? అలా అనుకుంటే ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభువు వచ్చి సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ నిలబడి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పి దానిలో నుంచి సమాజానికి బోధించాల్సిన అవసరం లేదు.
కాబట్టి గ్రంథం ఉండడం ముఖ్యం కాదు, ఆ గ్రంథంలో ఉన్నది ఆత్మీయులకి ఏం జరగాలి? బోధ జరగాలి. అపోస్తులు 12 మంది చేసింది ఏంటంటే బోధ. ఏమంటే ఈ కలయిక ఏం చేయగలదంటే నీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంది. దేవుని ఎలా ఆరాధన చేయాలి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, దేవునిలో నీవు ఎలా బలపడాలనేది ఈ కలయికలో ఉంటేనే నీకు అర్థమవుతుంది. ఇంటికాడ ఉంటే బోధించబడతామా? చెప్పరేటండి. ఇంటికాడ ఉంటే మనకు బోధ దక్కుతుందా? మీరు ఇంటికాడ ఉంటే నా మాటలు వింటారా? చాలామంది మనోళ్ళు ఆరాధన అయిపోయిన తర్వాత కానీ, లేదా ఆరాధన అయిపోయిన 2-3 రోజుల తర్వాత కానీ, హైదరాబాద్లో చాలామంది మనోళ్ళు పనులకు వెళ్ళిపోయినటువంటి మన బిడ్డలు, మన సంఘ విశ్వాసులు కానీ, మన సహోదరులు, కొంతమంది యవనస్తులు వాళ్ళు నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు, అయ్యారండి మేము లైవ్ చూస్తున్నామండి, చర్చిలో ఉన్నట్టు ఉందండి. ఎలా ఉందట వాళ్ళకి? ఎలా ఉందట? నిజంగా చర్చికి రాకపోయినా చర్చిలో ఉన్నట్టే ఉందండి. ఆ లైవ్ చూస్తుంటే ఆదివారం అలా మేము ఓపెన్ చేసి లైవ్ మేము వింటుంటే మన ఊరిలో మన నడిచినట్టు చర్చిలో ఉన్నట్టే ఉందండి అంది. చాలా సంతోషం అమ్మ అన్నాను. ఇప్పుడు మీరే ఇంటికాడ ఉండి, షారున్ అమ్మగారు ఇంటికాడ ఉండి ఆ ఎదురింట్లో ఉండి లైవ్ చూసి అయ్యగారండి చర్చిలో ఉన్నట్టు ఉందండి అని అన్నారు అనుకో, మాట్లాడరేటి? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కరెక్టే, వాళ్ళు రాలేరు కాబట్టి. ఊరిలో ఉన్న మనకెందుకు? ఇప్పుడు నిమ్మకాయలు సుబ్బారావు గారు ఉన్నారు, అయ్యగారండి నేను నల్లపోతానండి, మా కుర్రోడితో చెప్పారండి లైవ్ పెట్టేస్తున్నాడండి, ఇంటికాడ ఉండి చూసేస్తానండి అని అన్నారు సుబ్బారావు గారు. ఫోన్లో నడలేకపోతున్నారు కదా చూసేయండి అని అంటానా? అంటే అవకాశం లేని వారి కోసం లైవ్, దూరంలో ఉన్న వాళ్ళ కోసం లైవ్, ప్రభువుని ఎరగని వారి కోసం ఈ యొక్క రికార్డింగ్. అప్పుడప్పుడు నేను ఏం వాక్యం చెప్పానో కూడా నేను చూసుకోవడానికి కూడా ప్రతి ఆదివారం ఇంటికి వెళ్ళి, మీకు విషయం తెలుసా, నేను కూడా ఈ లైవ్ అమ్మగారు ఈ లైవ్ ఓపెన్ చేసుకుని తలగడ మీద పెట్టుకుని పడుకుని నేను చెప్పిన వాక్యం నేను వింటూ, ఆ బోధ నాకు వింటూ ఒకసారి వింటూ ఆ వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని నిద్రపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ వాక్యం నేనే చెప్పాను అని కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే కలిసే అవకాశం ఉన్నప్పుడు కలవాలి, కలవలేని అవకాశం ఉన్నప్పుడు ఎలాగా? ఆత్మీయులతో కలవడానికి కాళ్ళు పనిచేస్తున్నాయి, ఓపిక ఉంది, దగ్గరగా ఉంది, సంఘం ఉంది. ఆ సంతోషాన్ని మనం ఎప్పుడు ఏం చేయకూడదు? కోల్పోకూడదండి. దానిని మనం పాడు చేసుకోకూడదు. అయ్యో ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు, అలా ఏదో చెప్పుకుంటారు, మనకి ఎందుకంటామా? మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాం, ఏం చెప్పుకుంటున్నారు ఏమైందామని. మనకు అది ఒక ఆనందం, అది సరదాగా కాసేపు కాలయాపనకి. కానీ దేవుని యొక్క మందిరములో దేవునితో కలుసుకునే గొప్ప భాగ్యం ఇది. 6 దినములు మీరు మీ పని చేసుకునే వలన 7వ దినమున మీరు ఏ పనియో చెయ్యకూడదు, చెయ్యనేకూడదు. అది పరిశుద్ధ దేవుని సంఘపు దినము అనేసాడు. కనుక 5వదిగా ఇది నీకు బోధ ఈ కలయిక నీకు బోధ చేస్తుంది. ఈ కలయిక నువ్వు దేవుని ఎలా ఆరాధించాలో నీ ఆత్మను బలపరుస్తుంది. ఈ యొక్క కలయికకు ఉండే శక్తి ఏంటో తెలుసా? నీకు బోధను వినిపిస్తుంది. ఏం వినిపిస్తుందండి? బోధ. వాక్యాన్ని మనం చూడగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయము వాక్యాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అమ్మ అప్పుడప్పుడు మనోళ్ళు పేర్లు వాడుతుంటారు, మామూలుగానే వాడుతూ ఉంటానే, వేరేగా అనుకోకండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. యేసు ప్రభువారు ఆత్మీయులు కలిసినప్పుడు, ఆత్మీయులు కూడుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఆయన బోధ చేస్తున్నాడు. ఆత్మకి బోధ చాలా అవసరం. అదే మార్కు సువార్త 2వ అధ్యాయము, నేను వేగంగా వెళ్తున్నానండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినప్పుడు, అదే మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో, ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటి అయినను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. అక్కడ ఏం జరుగుతుందండి? జనాలు కూడినప్పుడు, ఆత్మీయులు కలిసినప్పుడు యేసుప్రభువారు పరలోక సంగతులు చెప్తున్నారు.
రక్షణ గురించి చెప్తున్నారు, మారు మనసు కోసం చెప్తున్నారు, ఆత్మీయులు ఎలా బలపడాలో చెప్తున్నారు, ఆత్మీయులు ఏ విధంగా దేవుని దగ్గర అవ్వాలో, దేవునికి దగ్గర అవ్వాలో, వాక్యానికి దగ్గర అవ్వాలో, పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలో, లోకానికి ఎలా దూరంగా ఉండాలో అనేక విషయాలు యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదివినప్పుడు, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదివినప్పుడు 5:42లో రాయబడిన మాట, ప్రతి దినము దేవాలయములోనూ ఇంటింటనో బోధ జరుగుతుందంటండి. ఏమండి, ప్రతిరోజు జరుగుతుందట. ప్రతి దినము దేవాలయములోనూ ఇంటింటనో మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించడం, బోధ చేయడం కలయికలో ఉండేటువంటి గొప్ప ఆత్మీయ అనుభూతి. కనుక మనం కూడుకుంటున్నాం, మన ఆత్మకు అవసరమైన ఆహారాన్ని ఈ యొక్క కలయిక మనకిస్తుంది. ఏమంటే, పెళ్ళి భోజనంకి వెళ్తే పెళ్ళి ఏమిస్తుంది మనకి? పెళ్ళికి వెళ్తే మన బంధువులతో ఉండేటువంటి ఒక మంచి సమయాన్ని మనకిస్తుంది, అందరం కలిసి భోజనం చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి ఇక్కడ ఈ కలయిక మనకి వాక్యం వినే అవకాశం ఇస్తుంది, ఆత్మీయమైన బోధ. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము ముగిస్తున్నాను. తెస్సలోనికీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక, నా సమయాన్ని చూసుకుంటున్నాను, 5 నిమిషాల్లో, నాకు ఇంకా 5 నిమిషాల సమయం ఉంది. తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తెస్సలోనికీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట, కాబట్టి నా సహోదరులారా నిలకడగా ఉండి, ఎలా ఉండాలంట? నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చూసారంటే, బోధను మీరు ఏం చేయాలి? సహోదరులారా అంటున్నాడంటే, తెస్సలోనికీయుల సంఘంలో ఉండేటువంటి ఆత్మీయులు అందరూ కలిసి ఉండేటువంటి ఒక చోటికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. కాబట్టి 5వదిగా ఆత్మీయుల కలయిక ఏం చేయగలదంటే దేవుని బోధను నీకు అందించగలదు. మొదటిగా ఏంటండి చెప్పండి అమ్మా? దేవుణ్ణి భూమి మీదకి తీసుకుని రాగలదు. 2వదిగా ఆత్మీయ కలయిక ఏం చేయగలదు? మనల్ని ఏకబంధువులుగా చేయగలదు. 3వదిగా ఆత్మీయుల కలయిక ఏం చేయగలదు? మనము ఒంటరిగా లేము అని మనకు గుర్తు చేయగలదు. 4వదిగా ఏం చేయగలదు? ప్రేమ సత్కార్యాలు చేయించగలదు మనతో. 5వదిగా ఈ ఆత్మీయ కలయిక ఏం చేయగలదు? దేవుని యొక్క ఆధ్యాత్మిక బోధను మనకి వినిపించగలదు. 6వ మాట చెప్తున్నాను, ఇతరులకు దైవ భయాన్ని కలిగించగలదు. ఇతరులకు ఏం కలిగించగలదండి? ఆత్మీయులు కలిసినప్పుడు అపవాదికి భయం. ఎవరికి భయం అండి? అపవాదికి భయం. నలుగురు కూర్చుని పాటలు పాడుతున్నారు అనుకోండి, నలుగురు కూర్చుని వాక్యం బోధిస్తున్నారు అనుకోండి, ఎవరికి భయం చెప్పండి? ఇప్పుడు ఎవడో దొంగతనం చేశాడండి, ఎవడో దొంగతనం చేసి గుట్టు చప్పుడు కాకుండా సమాజంలో ఉన్నాడు. ఆ బయట ఎవరు ఇద్దరు పోలీసులు మాట్లాడుకో, వీడికి ఎలా ఉంటుంది? వాళ్ళు మామూలుగానే టీ తాగుతున్నారు, వాళ్ళు మామూలుగా టీ తాగుతుంటే వీడు దొంగతనం చేశాడు కాబట్టి వీడికి ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు ఎవరి కోసం? అనుమానం, తప్పు చేశాడు కాబట్టి. వాళ్ళిద్దరూ నా కోసమే మాట్లాడుకుంటున్నారు అనేటువంటి భయం ఉంటుంది. తప్పు చేసిన వాడికి ఎప్పుడు భయం ఉంటుంది. ఇప్పుడు ఆత్మీయులు కలిసినప్పుడు సాతానుగాడికి భయం. వీళ్ళ కలవకూడదు, ఈమె ఆరాధనకి వెళ్ళకూడదు, ఏదోలో అడ్డు పెట్టాలి, అనారోగ్యం కలిగించాలి, కుటుంబంలో సమస్యలు కలిగించాలి, ఏదో బంధువుని ఆరాధనకి వచ్చే టైంకి పంపించాలి, లేదా అదే టైంకి మంచి చక్కటి బొచ్చు చేపను ఆమెకు కళ్ళారా చూపించాలి. ఆరాధనకి వెళ్తామమ్మా, చేపతో ఇంకో అనాలే. ఇలాగ ఏదోలాగా ఆత్మీయులు కలవకుండా చేయాలని అపవాది ప్రయత్నం చేస్తాడు. మనం ఒక్కసారి కలిసామంటే ఎవడు భయపడతాడు? వాడికి భయం. కాబట్టి ఆత్మీయుల కలయిక లోకానికి భయం, అపవాదికి భయం, చీకటికి భయం. ఇదిగో వెలుగు లేనంతసేపు చీకటి ఉంటుంది, అదే వెలుగు వచ్చాక చీకటికి తావులేదు. వాక్యాన్ని మీరు చూడగలిగితే లూకాసు సువార్త 1వ అధ్యాయము 65వ వచనాన్ని మనం చదివినప్పుడు, లూకాసు సువార్త
మొదటి అధ్యాయము 65వ వచనాన్ని మనము చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో మరి జన్మించబోయేటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యానికి ఆత్మీయుల యొక్క కలయికకి ఉండే గొప్ప శక్తి ఏంటో అక్కడ మనకు కనిపిస్తుంది. వాక్యాన్ని చూద్దాం. లోకా సువార్త మొదటి అధ్యాయము 65వ వచనములో అందుని బట్టి వారు చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. ఏమండి, అక్కడ మనకు తెలిసినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ జకర్యాకి మాట రాలేదు కదా. జకర్యాకి మాట రాకపోతే అతడు నోరు సడలి వాక్యం మాట్లాడాడు, పేరు చెప్పాడు. అక్కడ ఉండేటువంటి ఒక గొప్ప కార్యం జరిగింది. ఒక పలక మీద యోహానుని పేరు రాశాడు. అక్కడ మోగవాడయ్యాడు. ఆ పరిస్థితి చూసి అక్కడ చుట్టుపక్కల జనాలకి ఏమైంది, అమ్మో ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు కనుక మనం భయపడాలని. అక్కడ ఆత్మీయ సహవాసం ఉండే చోట ఇతరులకు ఏముంటుందంటే భయం ఉంటుందండి. ఇంకొక మాట మీరు చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగిన. అననీయ సప్పేరాలు చనిపోయారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో సందర్భం ఏంటండి? దేవుని మోసం, సమాజాన్ని మోసం చేసిన దంపతులు ఆత్మీయుల కలయికని మోసం. ఇంతకే అమ్మావా అంటే ఇంతకే అమ్మాను అని మోసం చేశారు. అక్కడ ఆ ఆత్మీయులందరినీ మోసం చేశారు వాళ్ళు. ఆ ఆత్మీయులందరినీ మోసం చేయడం వల్ల అననీయ చనిపోయాడు, భార్య భర్తలిద్దరు చనిపోయారు. ఏమంటే అది చనిపోవడం సంఘానికి ఏమనిపించింది? ఇదిగో ఆత్మీయులను మోసం చేస్తే ఎవరిని మోసం చేసినట్టు? దేవుణ్ణి మోసం చేసి సంఘాన్ని మోసం చేస్తే దేవుణ్ణి మోసం చేసినట్లు. పేతురు ముందు నిలబడి ఇంతకే అమ్మమన్నారు వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ చనిపోతే రాయబడిన మాట ఏంటంటే సంఘానికి భయం కలిగిందట. ఆ ఆత్మీయుల కలయిక చూసి సంఘం బయట ఉన్నవారికి కూడా అక్కడ రాయబడిన మాట అంతే కదండి. అప్పుడు 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ, అంటే ఎక్కడెక్కడైతే ఊర్లో వినబడిందో పట్టణంలో వినబడిందో, అమ్మో ఆ గుంపు కలిసిన చోట అద్భుతాలు జరుగుతున్నాయట, ఆ గుంపు ఉన్న చోట ప్రభు ఉన్నాడట, ఆ గుంపును మోసం చేసిన, గుంపుకి వ్యతిరేకంగా మాట్లాడిన దేవుడు ప్రాణాలు తీసేసాడట ఇద్దరిని అని ఎదుటివారికి కూడా ఆ ఆత్మీయుల కలయిక చూసి ఏం కలిగింది? భయం కలిగింది. అదే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదివినప్పుడు, అదే అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం చూస్తే ఏమండి, పౌలు దెయ్యాలతో పోరాడుతున్నాడు. ఏమండి, దెయ్యాలతో మాట్లాడుతున్నాడు. పౌలు దెయ్యాలతో మాట్లాడుతూ వారిని గద్దిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క బోధను పాడు చేస్తున్నటువంటి వారుగా అపవాది బృందం అక్కడ విశ్వాసులను పాడు చేస్తుంటే పౌలు ఇలా అన్నాడు. వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 17వ వచనం చదివితే, ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. ఏమంటే పౌలు చేసిన కార్యక్రమాలు, సంఘం చేస్తున్న కార్యక్రమాలు, సంఘం ఏకంగా ఉండడం, ఆత్మీయులు కలవడం, ఇతరులకు భయం, అపవాదికి భయం, ఆత్మీయుల కలయిక. ఏమండి, ఇతరులకు దైవ భయాన్ని, దేవుడున్నాడు, వారితో దేవుడున్నాడు, ఇదిగో వారి మధ్య దేవుడు సంచరిస్తున్నాడు అని సంఘానికి, లోకానికి కూడా ఈ కలయిక ఒక భయాన్ని కలిగించగలదు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనములో, అయితే ఆ మూడు దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు నిలిచిరి, వారిని చూచిన వారికి మిగుల భయము. ఏమంటే దేవుడు జీవాత్మ ఇచ్చినప్పుడు ఆ జీవాత్మను చూసిన మిగిలినోళ్ళకి ఏం కలిగిందట? లాజరు బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? మిగిలినోళ్ళకి భయం కలిగింది.
ఏమండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఆ ఎముకల లోయలో ఎముకలన్నీ గూడుగా కట్టుకొని నరములు మాంసములు ఆ తన్ని అది జీవాత్మతో నింపబడినప్పుడు ఆ ఎముకల లోయ అంతా జీవంతో నింపబడినప్పుడు మిగిలిన వాళ్ళకి ఏం కలిగింది? భయం కలిగింది. చనిపోయిన వారిని లేపినప్పుడు సమాజంలో యేసుప్రభు వారు చనిపోయిన వారిని లేపినప్పుడు ఆ జనానికి ఏం కలిగింది? భయం కలిగింది. ఆత్మీయుల కలయిక దేవుని శక్తిని, భయాన్ని ఎదుటి వారికి కలిగించగలదు. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆత్మీయుల కలయికలో ఉండేటువంటి చివరి శక్తి ఏంటంటే నిత్య రాజ్యం కోసం సిద్ధపాటును మనకు నేర్పించగలదు. మనం రెడీగా ఉండాలి. ఈ కలయిక ద్వారా, ఈ కలయికకు ఉండే శక్తి ఏంటో తెలుసా? నువ్వు, నిన్ను, నన్ను, అందరినీ సిద్ధపరుస్తుంది. దేనికోసం సిద్ధపడతాం? పెళ్ళికి వెళ్ళినప్పుడు సిద్ధపడతాం, పండుగకి వెళ్ళినప్పుడు ఒకలాంటి సిద్ధపాటు. వస్త్రాలు ఎలా ఉంటాయండి? కొంచెం చిరిగిపోయిన వస్త్రాలు, లేకపోతే పాత వస్త్రాలు వేసుకుని ఏదైనా మనం పని చేసినప్పుడు బందలో పని వస్త్రాలు వేరు. ఏదైనా ఒక చోట ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, అక్కడ యూనిఫామ్ ఇస్తారు, ఆ వస్త్రాలు వేరు. పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, బీరువాలోంచి తీస్తూ ఉంటాం కొత్త పట్టు చీర, లేదా ఇస్త్రీ బట్టలు, ప్యాంటు షర్ట్ తీసి మంచి డ్రెస్సు, ఆ వస్త్రాలు వేరు. సిద్ధపాటు ఒక్కొక్క చోటకు ఒక్కో రకమైన సిద్ధపాటు. ఈ ఆత్మీయుల కలయిక మన పరలోక ప్రయాణానికి సిద్ధపాటు. ఎక్కడికి సిద్ధపాటు? ఇదిగో ఈ కలయిక ద్వారా మనము పరలోకము వెళ్ళబోతున్నామనడానికి నిదర్శనం. వాక్యాన్ని 2 వచనాలు చదువు ముగిస్తాను. లోకా సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదివినప్పుడు, లోకా సువార్త 12వ అధ్యాయము 40వ లోకా సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. మీరు అంటున్నాడు, అక్కడ మీరు అంటున్నాడు. మీరు అనుకోని గడియలో ప్రభు వస్తాడు. కలయిక ఏం నేర్పించగలదంటే సిద్ధపాటును నేర్పించగలదు. అదే లోకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనం కూడా చదివితే 22:33. అదే లోకా సువార్త 22వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రభువా, పేతురు అంటున్నాడట, ప్రభువా నీతో కూడా చెరలోనికి నీ మరణమునకు వెలుడకు సిద్ధంగా ఉన్నాను. యేసుప్రభు అన్నారు, నేను చనిపోతున్నానంటే పేతురు అన్నాడు, ఇగో నువ్వు జైల్లోకి వెళ్తే నీతో జైల్లోకి వస్తా, నువ్వు చనిపోతే నీతో పాటు వస్తా అన్నాడట. అప్పుడు ప్రభు అన్నాడు, ఊరుకోవయ్యా, నన్ను ఎలా తీసుకెళ్ళినంటే 3 సార్లు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? ఇదిగో ప్రభువా నీతో కూడా చెరలోనికి నీ మరణంలోనికి వెళ్ళుటకు నోరైతే సిద్ధంగా ఉన్నానని చెప్తుంది, కానీ హృదయం మనం అలా ఉండకూడదు. అది ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. పేతురులాగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పకూడదు ఆత్మీయులు. సమయం వచ్చినప్పుడు లోకాల్లో కలిసిపోకూడదు. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో అప్పుడు అంటున్నాడు, అప్పుడు పేతురు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్తావని ఆ మాట ప్రభువు చెప్పారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదివినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో నోవాహు ఓడను సిద్ధం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆనాడు నోవాహు ఓడను సిద్ధం చేశాడు ఆత్మీయులకు. ఈనాడు యేసు ప్రభువు వారు సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు. మనకు తెలిసిన వచనం అది చదవక్కర్లేదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనములో పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడి ఉన్నది. ఏమండి, మనం అందరం ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? ఒకవేళ యేసు ప్రభు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోదామంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి మనం ఏం చేయాలండి? ఎక్కడి నుంచే మనం ఆగు ప్రభు, ఒక్కసారి నేను ఇంటికి వెళ్ళి వస్తాను, లేదా ఆగు ప్రభు తాళం వేసి వస్తాను, అయ్యో ఆళ్ళకేళ్ళకి అప్పులు ఇచ్చినాడు చెప్పలేదు మా ఓడి చెప్పి ఎవరి దగ్గర ఏ నోటు ఎట్టానో చెప్పు వచ్చేస్తాను, ఎక్కడ ఉండంటే కుదురుద్దా? ఆగునైనా అన్నీ తెచ్చేసాను నేను, అలా అంటే పెట్టినాయన మరి నేను వెళ్ళిపోతే ఎలాగా? కారు మా అన్నకి ఇచ్చి వస్తాను ఉండినాయన అంటే నేను అంటే కుదురుద్దా? అలా అంటే పెట్టినాయన బోల్డ్ పనులు చక్క పెట్టాలి, నేను కాసేపు గంట కుదురుద్దా? సిద్ధపాటే కలయికలో. ఇదిగో ఒక పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కొరకు ఎలా సిద్ధపడి ఉన్నదో సంఘం కూడా అలా సిద్ధపడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం, ఆత్మీయులుగా మనం కలవడంలో చాలా గొప్ప శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి? జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిగా, ఆత్మీయుల కలయిక ద్వారా దేవుణ్ణి భూమి మీదకి తీసుకొని రావచ్చు. రెండవదిగా, ఆత్మీయుల కలయిక ద్వారా మనం అందరము ఒకే బంధువులు అని చెప్పవచ్చు.
మూడవదిగా ఆత్మీయుల కలయిక ద్వారా మనము ఒంటరిగా లేము అని గుర్తు చేస్తుంది. నాలుగవదిగా ఆత్మీయుల కలయిక ద్వారా ప్రేమ సత్కార్యాలు చేయగలము. ఆత్మీయుల కలయిక ద్వారా ఆధ్యాత్మిక బోధన పొందుకోగలము. ఆరవదిగా ఆత్మీయుల కలయిక ద్వారా ఎదుటివారికి దైవ భయాన్ని కలిగించగలము. ఏడవదిగా ఆత్మీయుల కలయిక ద్వారా నిత్య రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండగలము. ఇలా మనం కలిసి ఉండడంలో ఎంత శక్తి ఉంది. ఇలా ఆత్మీయులుగా మనం కలవడానికి ఎక్కువగా మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించబోగా ఆశీర్వదించుగా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ మీ నామానికి స్తోత్రాలు. మీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. మీ వాక్యాన్ని విన్నాం, మంచి నేలను పడిన విత్తనాముల వల్లే ఫలింపు చేయండి. మధ్యాహ్నం మండపేటలో జరగబోయే ఆరాధనలోను, రాత్రికి పామర్లో జరగబోయే ఆరాధనలో సహాయం చేయండి. ప్రపంచవ్యాప్తమైన సత్య క్రీస్తు సంఘముల ఆరాధనలన్నిటిపైన మీ యొక్క ఆశీర్వాదం ఉంచండి. యేసుక్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.